ఉన్నాయి. నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున April 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారి బైండ్ ఓవర్ ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపుల ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడు, పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్దం. April 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో కూతురు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీసుకి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్, సార్ ఇలా అయింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేశారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకుని ఆల్మోస్ట్ 9 years కారు, నాకు చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు, అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకుని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకుని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేదు. ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీపులు కట్టుకుని రౌడీ షీటర్లు అందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్లీ తీసుకెళ్లి అక్కడ వదిలేదు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సీఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి